నమస్తే, వెల్కమ్ టు కేకే టీవీ ఛానల్. నేను మీ యాంకర్ కిషోర్. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ పక్షులకు విహార కేంద్రం తేన్నీలపురం గ్రామం, టెక్కలి మండలం. ప్రకృతి దేవుడి ఇచ్చిన వరం కాపాడుకోవడం మన బాధ్యత. చూసారా ఎంత చక్కగా వివరించారు. ఇక్కడ ప్రకృతి దేవుడిచ్చిన వరం, దీన్ని కాపాడుకోవడం మన బాధ్యత అంట. ప్రస్తుతం ఇక్కడైతే మనం తేన్నీలపురం దగ్గర ఉన్నాం. ఇక్కడ అరుదైన పక్షులు అయితే ఇక్కడికి వస్తాయి. ఒకసారి పైకి వెళ్ళి వాటి గురించి తెలుసుకుందాం. తేన్నీలాపురం ఇక్కడ కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ఎగురుకుంటూ కొన్ని పక్షులు అయితే, అరుదైన జాతి పక్షులు అయితే ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి పర్యాటకులు కూడా చాలా మంది వస్తారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఇవి దీని యొక్క అనుభవం ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. ఎంత అరుదైన పక్షులు అవి. చూడండి వాటి కాళ్ళు చూడండి, ఎంత పొడుగ్గా, ఎంత అద్భుతంగా, చాలా అందంగా ఉన్నాయి. పింక్, బ్లూ, వైట్, చాలా రకరకాలుగా ఉన్నాయి. చూడండి, కేవలం 10వ నెల 11వ నెల మాత్రమే ఇక్కడికి వచ్చి నివసిస్తాయంట, తర్వాత వెళ్ళిపోతాయంట మళ్ళీ. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు తిరుపతి. తిరుపతి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సాలిహొండం, గార దగ్గర సాలిహొండం. ఎంత దూరం? కనీసం ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, చూడండి 60 కిలోమీటర్స్ దగ్గర నుంచి కూడా వచ్చారంట వీటిని చూడడానికి. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం అన్న. ఇక్కడ కొంగలు అదే ప్రతి సంవత్సరం నెలకి 10 నెల 11 నెలలు వస్తాయట. రాయవలస యాత్రకని వచ్చాం. అలా తేనెలపురం కొంగలు వస్తాయంటే చూడడానికి వచ్చాం. చాలా బాగున్నాయి ఇక్కడ. చాలా పెద్ద పెద్ద పక్షులు, చాలా మంచి కలర్స్ తో. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ ఉంటాయని? అంటే ఇక్కడ ఉంటాయని అందరూ అనుకోవడమే, నాకు తెలియదు. ఇంక ఈ రోజు వచ్చాను, కొత్త నాకు కూడా. మీ పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. చాలా ఆనందంగా ఫీల్ అవుతాను అండి, ఎందుకంటే ఈ రోజు తీసుకొచ్చాను దీనికి. చాలా బాగున్నాయని ఫీల్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ.